చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తా ఉన్నా. గత వారం ఏం చెప్పుకున్నాం? గత వారం ఏం చెప్పుకున్నామండి? ఆశీర్వాదం అనే విషయాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఆశీర్వాదం అంటే ఏ ఆశీర్వాదం? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం అన్నదని, అలాగే నిజమైన ఆశీర్వాదం అంటే ఏంది? ఆశీర్వాదం అంటే ఏమిటి? ఒక పదం చదివాం దానికోసం. ఆశీర్వాదం అంటే ఏమిటి? ఈ లోకంలో కలిగే డబ్బు కానీ, ధనం కానీ, ఆస్తులు కానీ అవి నిజమైన ఆశీర్వాదం కాదని అపోస్తుల కార్యములు 3:26లో మనం చదివాం. దుష్టత్వము నుండి మళ్లించబడుటయే ఆశీర్వాదం. ఏమండి? దేని నుండి? దుష్టత్వము అనగా శాపము నుండి మళ్లించబడడం అంటే లేకుండా చేయబడమే ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం. అయితే గత వారంలో ఏం చెప్పాలి అని ఆలోచన చేస్తుంటే దేవుడు ఈ విషయం గురించే మరలా చెప్పని. ఏ విషయం? మరలా మొదటి నుంచి చెప్పమంటారా? ఆశీర్వాదాన్ని ఎవరు కోరుకోరు? అందరూ కోరుకుంటారు. నిజమేనా? చెప్పండి. శారీరకమైన ఆశీర్వాదాన్ని అందరు కోరుకుంటున్నారు. అంటే ఈ లోకంలో డబ్బు, ధనం, ఆస్తిపాస్తులు, పొలాలు, స్థలాలు, ఇళ్ళు ఇవి కావాలని కోరుకుంటున్నారు. కానీ నిజమైన ఆశీర్వాదం మనం చెప్పాం. అది కోరుకుంటున్నారా అందరూ? మరి కోరుకుంటున్నారన్నారు. అనేక మంది కోరుకోవట్లేదు. కోరుకుంటున్న వారు తక్కువ మందే. నిజమైన ఆశీర్వాదం అంటే దుష్టత్వము నుండి మళ్లించబడడం అనేది కోరుకునేవారు ఎంతమంది? కొంతమంది. అయితే ఆశీర్వాదం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇదినాన ఇంకో మాటను దీనిలో నుండి ఇంకొక భాగాన్ని మనం దేవుడు ఆలోచనలు కలిగించాడు. గత వారం మనం చెప్పుకున్నాం. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడని, నిన్ను సమస్త జనులకు ఆశీర్వాదంగా ఉంచుతానని. అలాగే ఇస్సాకును కూడా అలాగే దేవుడు ఆశీర్వదించాడు. కానీ యాకోబుని ఇస్సాకు దీవించాడు, ఆశీర్వదించాడు. కానీ యాకోబు మరలా నిజమైన ఆశీర్వాదం కోసం దేవునితో పెనుగులాడాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని గత వారం మనం ముగించుకున్నాం. అయితే ఈ దినమున ఏ విషయం చెప్పాలి అనే ఆలోచన చేస్తే దేవుడు ఈ ఆశీర్వాదము గురించే ఇంకొక భాగాన్ని దేవుడు తెలియపరిచాడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. తరువాత ఇజ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇజ్రాయేలు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా నున్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇజ్రాయేలుకు జంకిరి. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దుబీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న
పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉండిరి. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఎందుకనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. దేవుని ఆత్మ సహాయం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారైన ప్రభువా, జీవం కలిగినటువంటి గొప్ప తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ దినం ప్రభు దినం మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు నీవు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా, ఎంతవరకు నీవు మా మధ్యలో ఉండి అయా మా స్తుతులను మా ఆరాధన స్వీకరించావు. మెట్టుకు తండ్రి, అయా నీ మాటలనైనా మేము చదువుకుని ఉండగా నీ మాటల ద్వారా నీవే నేరుగా మాతో మాట్లాడండి. నిలబడిన నేను అయోగ్యుడను, ఏమాత్రము పనికిరాని వాడను, నోటి మాన్యము లేని వాడను. నా స్వరమును మరుగుపరిచి నన్ను మరుగుపరిచి నీవే నీ జీవమైన మాటలను, నీ సత్యమైన మాటలను నీవే తెలియపరిచి నీ కృప చూపించండి. వినుచున్న వారందరికీ మేలును దిద్దుబాటును కలిగించే మాటలను, రక్షణ లేని వారికి రక్షణ కలిగించే మాటలు నీవే అందించమని, నీ కృప చూపించమని ఈ వాక్ శబ్దం ద్వారా నీ మాటలు ఆలకిస్తున్న వారి హృదయాల్లో నీ గొప్ప కార్యాన్ని జరిగించమని మా రక్షకుడును ప్రాణపీడును యేసు క్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం అంటే ఏమిటి? మళ్ళా ఏమో అసలు ఎప్పుడు వినలేదన్నట్టుగా చూస్తున్నారు. ఇప్పుడే చెప్పాను, దుష్టత్వము నుండి మళ్ళించబడుటయే ఆశీర్వాదం. ఏంది? అందరు చెప్పాలి, అది దుష్టత్వము నుండి మళ్ళించబడుటయే ఆశీర్వాదం. ఆశీర్వాదానికి వ్యతిరేక పదం ఏంది? శాపం. అందరికీ తెలుసు, ఆశీర్వాదం శాపం. మనం చివరిగా నిన్నటి భాగంలో యాకోబును దేవుడు ఆశీర్వదించి ఆశీర్వాదంతో పాటు అతని దుష్టత్వము నుండి, అతని స్వభావం నుండి, అతని జీవితం నుండి, అతని పేరు నుండి కూడా దేవుడు మార్పు కలిగించాడు. అతనికి ఏం పేరు పెట్టాడు? ఇశ్రాయేలు అనే పేరు పెట్టాడు. ఇశ్రాయేలు ఎంత చక్కని పేరండి. ఇశ్రాయేలీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆశీర్వదించడానికి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు వారిని ఎన్నుకున్నారంటే అది ఆయన మనం ప్రశ్న వేయలేం. ఇజ్రాయేల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనం ఆయన ప్రశ్న వేయలేం. ఒక కన్న కొడుకు కన్న తల్లిని ఈ విధంగా అడిగితే, ఏ విధంగా, అసలు నువ్వు నన్ను ఎందుకు కన్నావు అని తల్లిదండ్రులను అడిగితే తల్లిదండ్రులు ఏం చెబుతారు? ఏం చెబుతారు? నన్ను ఎందుకు కన్నావు, నేను ఎక్కడో అంబానీ కడుపునో టాటా కడుపునో బిర్లా కడుపునో పుడితే హాయిగా నేను ఉంటాను కదా, నీ కడుపులో దేవుడు ఎందుకు పుట్టించాడంటే అది ప్రశ్నకు జవాబు లేనే లేదు. జవాబు ఒకటే, దేవుడు నిన్ను ఆ తల్లి కడుపులో నుండే తీసుకుని వచ్చాడంటే దేవుని ప్రణాళిక అదే. ఏది అంటే అదే, నువ్వు పుట్టావు కాబట్టి నువ్వేదో చెయ్యాలి. అలాగే దేవుడు ఇజ్రాయేల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే అది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము. వారి ద్వారా సమస్త జనులకు ఆశీర్వాదం వారి నుండి దేవుడు అనుగ్రహించాడు. అబ్రహాముతో అన్నాడు. అబ్రహాముతో ఏమని చెప్పాడండి? అబ్రహాముతో ఏం చెప్పాడు? 12వ అధ్యాయంలో, నిన్ను బట్టి
సమస్త జనులు, ఈ లోకంలో ఉన్న సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు అన్నాడు. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. అప్పుడు ఇంకా ఇజ్రాయేల్ రాలేదు, అబ్రహాములో నుండే వారు రావాలి కనుక నిన్ను బట్టి, నీ జనాంగమును బట్టి లోకంలో ఉన్న సమస్త జనులు ఆశీర్వదింపబడతారు. యాకోబులో నుండి అతని పేరు మార్చబడి ఇజ్రాయేలుగా మార్చబడింది. ఇజ్రాయేలు ఏమయ్యాడంటే, ఇజ్రాయేలు యొక్క 12 కుమారులు అతని సంతానమే ఇజ్రాయేలీయులు అయ్యారు. ఏమయ్యారు? ఇజ్రాయేలు కాస్త అతని సంతానం ఏమయ్యారంటే ఇజ్రాయేలీలు అయ్యారు. అలాగే ఆ ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 430 సంవత్సరాలు వారు కఠినమైన బానిసత్వంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు వాళ్ళు కఠినమైన బానిసత్వం. 400 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు పోయినట్టు? దాదాపుగా మన ప్రకారం అయితే 4 తరాలు పోయినట్టే. తాత, ముత్తాత, తాత, కొడుకు, మనవడం. అంటే యాకోబు ఐగుప్తులోకి ప్రవేశించాడు, అతని 4వ తరం బయటికి విడుదల పొందారు. అయితే వాళ్ళు ఆ ఇజ్రాయేలీలను వారు విస్తరిస్తున్నటువంటి వారి అభివృద్ధిని ఐగుప్తు రాజు చూచి, ఫరో వీళ్ళు వృద్ధి పొందుతున్నారు, వీళ్ళని అంతం చేయాలని మగ పిల్లలందరినీ ఏం చేశాడు? చంపుదామని చూశాడు, చంపాడు. వారిలో మోషే తప్పించుకున్నాడు. ఆ ఇజ్రాయేలులను ఐగుప్తులో నుండి తీసుకురావడానికి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశంలో నుండి రాజ్యాలను దాటుకుంటూ వస్తూ ఉన్నారు, ప్రాంతాలను దాటుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం గుంటూరు నుంచి చేబ్రోలుకు రావాలంటే ఎన్ని ఊర్లు దాటాలి? ఎన్ని ఊర్లు అండి? ఎన్ని? అదే పొన్నూరు వెళ్ళాలంటే, వెళ్ళాలంటే గుంటూరు నుంచి పొన్నూరు వెళ్ళాలంటే ఎన్ని ఊర్లు దాటాలి? హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఎన్ని ఊర్లు? అలాగా ఐగుప్తీయులు ఒక్కొక్క ఊరిని ఒక్కొక్క రాజ్యం అనుకుంటే ఆ రాజ్యాలను దాటుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడంటే బస్సుల్లో మనం హాయిగా వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళు వస్తుంది ఒకళ్ళిద్దరు కాదు. ఎంతమంది? సుమారు 15-20 లక్షల మంది వస్తున్నారు. ఎంతమంది? 15-20 లక్షల మంది. 10 మంది వెళ్తేనే రోడ్డు మీద ఎలా ఉండిద్ది? ఏంది అంతమంది వెళ్తున్నారు, ఏంది అనుకుంటారు. కానీ వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు? 15-20 లక్షల మంది నడుస్తూ వెళ్తూ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు కూర్చొని తిన్నారనుకోండి, ఎక్కడైనా టిఫిన్ హోటల్లో టిఫిన్ ఉండిద్దా? మంచినీళ్ళు తాగారనుకోండి, ఎక్కడైనా ఒక 10 రమ్ములు పెట్టి తాగండి మంచినీళ్ళు అంటే ఉంటాయా నీళ్ళు? ఆ రాజ్యాలను దాటేటప్పుడు ఏమైందంటే ఆ రాజ్యానికి సంబంధించిన ఆ రాజుని వీళ్ళు పర్మిషన్ అడిగేవాళ్ళు. ఏమని? అయ్యా, మేము మీ రాజ్యంలో నుండి మేము వెళ్తాం, మీ రాజ్యం నుండి వెళ్ళేటప్పుడు మా వాళ్ళు ఏమన్నా అవి తీసుకుంటారు, ఏమి తీసుకోనియకుండా చేస్తాం. ఒకవేళ ఆహార పంటలు కానీ ఏమైనా తీసుకొని గబక్కని తినకుండా, మంచినీళ్ళు తాగకుండా మేము రాజమార్గంలో పడి దారిన వెళ్ళిపోతాం, మేమేం కలియం అని చెప్పినప్పుడు ఆ రాజు సరేనయ్యా వెళ్ళిపోండి అంటే ఓకే. సరేనని చెబుతాకి వాళ్ళ గుండెల్లో రైళ్లు పలిగెత్తున్నాయి. ఎందుకు అంటే 20 లక్షల మంది వాళ్ళు కాల్బలం ముందుకు వస్తూ ఉన్నారు. ఆ 20 లక్షల మంది వెళ్తుంటే దారిలో వాళ్ళు నిలబడి కొడితే మొత్తం చనిపోతారు. కొంతమంది ఏమో సరే అని పంపించేవాళ్ళు, కొంతమంది ఏమో ఏం చేసేవాళ్ళు, మేము ఇటు పంపించం, మేము ఇటు లోపలికి ఎంటర్ కానియం, అటు నుంచి మీరు అటు వెళ్ళిపోండి కావాలంటే అనేవాళ్ళు. వాళ్ళు అడిగారు సామరస్యంగా, కానీ వీళ్ళు వినలేదు. అప్పుడు దేవుడు ఏం చేసేవాడు, వారితో మీరు యుద్ధము చేయండి. అప్పుడు వారిని యుద్ధం చేసి జయించి ఇక ఆ రాజ్యంలో ఉన్న సంపద అంతా తీసుకొని వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇంకో రాజ్యానికి. వాళ్ళ ప్రయాణం ఎక్కడికి?
కనానులోనికి ప్రయాణం. ఇప్పుడు వాళ్ళు ఐగుప్తు నుంచి కనానులోనికి ప్రవేశం కలిగిస్తున్నారు. ఆ ప్రవేశ మార్గంలో వాళ్ళు యోర్దాను కూడా సమీపంలో వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే చూడండి 22వ అధ్యాయం 1వ వచనం. తరువాత ఇజ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి. ఎక్కడికి వచ్చారంట? ఇప్పుడు వాళ్ళు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారంటే మోయాబు మైదానంలోనికి వచ్చారంటే మోయాబీల దేశంలోనికి వచ్చారు. మోయాబీల దేశంలోనికి రాగానే అక్కడ రాజు ఉన్నాడు. అతని పేరు బాలాకు. ఏం పేరు? అందరు చెప్పాలి. మళ్ళీ రేపు అడుగుతా. ఏం పేరు? బాలాకు. ఆ బాలాకు రాజు ఆ మోయాబీలను పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు అంటా ఉన్నాడు, ఇదిగో వాళ్ళు చూడు ఎంతమంది ఉండారో. వాళ్ళు ఇజ్రాయేలు ఇలా కనబడితే వాళ్ళు ఒక ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళి చూస్తే నేల కనబడతలేదంట. నేల ఈనిందేమో అన్నట్టుకుండారు వీళ్ళు. ఒకవేళ వీళ్ళని మనం లోపలికి రానిస్తే ఎద్దు గడ్డి మేసినట్టు వీళ్ళు మనల్ని మేసేసేస్తారు. ఎద్దు గడ్డి మేసేసినట్టు వీళ్ళు మనల్ని అందరిని ఏం చేస్తారు? మేసేసేస్తారు. మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఒక వ్యక్తి ఉన్నాడుగా, ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. అతని పేరు బిలాము. ఎవరు? బిలాము ఉన్నాడు కదా. ఆ బిలామును పిలుచుకురండి. ఎందుకంటే బిలాము దేవుని దగ్గర నుంచి మాటలు చెబుతాడు. బిలాము ఎవరినైతే దీవిస్తాడో వాడు దీవింపబడతాడు. బిలాము ఎవరినైతే శపిస్తాడో వాళ్ళు శపించబడతారు. ఇప్పుడు బలం లేనివాడు ఏం చేస్తాడండి? బలమైనోడు కొడతాడు, బలం లేనివాడు ఏం చేస్తాడు? తిడతాడు. బలం లేనివాడు ఏం చేస్తాడు? తిడతాడు. తన్నులు తింటా నన్ను కొట్టావా అని తిడతాడు. ఇప్పుడు బాలాకు చూసినప్పుడు ఆ సైన్యాన్ని ఆ జనులను చూసినప్పుడు మనకాడ అంత బలం లేదు కనుక మనం వారితో యుద్ధం చేయలేము కనుక ఇంకేం చేయాలంటే శాపాన్ని రప్పిద్దాం వాళ్ళ మీదకి. ఆ బిలామును పిలుచుకురండి, ఆ ప్రవక్తను. ఆయనకి మంచి మంచి ఇస్తానని చెప్పండి, బహుమానాలు ఇస్తామని చెప్పండి. ఆయన వస్తాడు, వీళ్ళని శపిస్తాడు, అప్పుడు మనం వారిని జయించవచ్చు అనే ఆలోచన చేసి పనివారిని పంపించాడు. పనివారిని పంపించినప్పుడు బిలాము దగ్గరికి వచ్చి వాళ్ళందరూ అన్ని విషయాలు చెప్పారు. ఇదిగో ఇలాగ ఒక సైన్యం వస్తూ ఉంది, ఒక జనాంగం వస్తూ ఉంది, వాళ్ళు నువ్వు వచ్చి శపించాలి రాజు చెప్పాడు, అయితే నీకు బహుమానాలు ఇస్తాడంట అని బిలాముకు చెప్పారు. బిలాము అన్నాడు, ఒక చక్కని మాట అన్నాడు బిలాం. ఏమన్నాడంటే చూడండి 18వ వచనం. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. ఫస్టు పనివాళ్ళు వచ్చి అడిగితే అతను అన్నాడు, దేవుని ఎదుట నేను కనుక్కొని దేవుడు ఏం చెబుతాడో నేను ఆ మాట నీకు చెబుతా అన్నాడు. ఆ రోజు అక్కడే ఉన్నారు వాళ్ళు, అందరికీ చూడాల. ఆ రోజు అక్కడే ఉన్నారు ఆ పనివాళ్ళు, సమాచారం మరలా తీసుకొని వెళ్తాకి. అక్కడే ఉంటే బిలాము దేవుణ్ణి అడుగుదాం అనుకున్నాడు, కానీ దేవుడే వచ్చేసి అంటున్నాడు, నువ్వు వారిని శపించకూడదు. ఎవరిని? బిలాముకు తెలియదు వాళ్ళు ఎవరు అనేది. బిలాముకు తెలియదు వాళ్ళు ఇజ్రాయేలు అని, వాళ్ళు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు అని బిలాముకి తెలియదు. బిలాము దేవుడిని అడుగుదాం అనుకుంటుంటే దేవుడే అతని దగ్గరికి వచ్చి అంటా ఉన్నాడు, నీవు ఈ జనాంగమును శపించకూడదు, ఎందుకంటే వారు ఆశీర్వదింపబడినవారు. నేను ఆశీర్వదింపబడిన వారిని నువ్వు శపించనే కూడదు. ఎంత చక్కని మాట అండి. చూడండి ఆ మాట. దేవుడు అతని దగ్గరికి వచ్చి అంటా ఉన్నాడు 12వ వచనం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. బిలాముతో చెబుతా ఉన్నాడు, వారు ఆశీర్వదింపబడిన వారు, నువ్వు వారిని శపించకూడదని చెప్పాడు.
అదే మాట, అయ్యా దేవుడు నాకు సెలవు ఇవ్వలేదు, మీరు వెళ్ళిపోండి, నేను వారిని చెప్పించకూడదంట, మీరు వెళ్ళిపోండి అని పంపించేశాడు. ఆ మాట రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు. రాజు మరలా గొప్ప వాళ్ళని పంపించాడు. వారికంటే గొప్పవారిని పంపించి, నీకు ఇంకా బహుమానాలు ఇస్తాం, నీకు ఘనత ఇస్తాం, నీకు ఏది కావాలంటే అది చేస్తాం, కానీ వచ్చి మరలా వారిని శపించాలి. అతడు ఏం చెప్పాలా? బిలాం ఏం చెప్పాలా? చెప్పండి. దేవుడు చెప్పాడు కానీ నేను ఆల్రెడీ చెప్పాను, దేవుడు నాతో చెప్పేసాను, ఇక ఆయన జరిగించొద్దన్నాడు అన్నాడా? కానీ బిలాము మరలా ఈరోజు ఉండండి, మరలా నేను దేవుడిని అడుగుతాను అన్నాడు. అంటే దేన్ని చూసుకున్నాడు అప్పుడు? అది దేవుడు చెప్పిన మాటను వినకుండా ఇతడు వాళ్ళు ఇచ్చే బహుమానాన్ని కోరుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలు, దేవుని నమ్మిన వారు, దేవుని ప్రవక్త అతడు దేన్ని కోరుకోవాలా? దేవుని మాటను. అది వద్దయ్యా అంటే వద్దన్నది చేయకూడదు. బిలాం అంటా ఉన్నాడు, ఈరోజు నేను దేవుని మరలా అడుగుతా అని దేవుడిని అడుగుతా కానీ కూర్చున్నాడు. కానీ దేవుడే వెంటనే వచ్చేసాడు. ఏంది వచ్చిన వాళ్ళు ఎవరయ్యా అన్నాడు. మళ్ళీ నిన్న చిచ్చారుగా వాళ్ళేనయ్యా, మరలా అడగమంటున్నారు అంటే, సరే వెళ్ళు, వాళ్ళతో పాటు వెళ్ళు అన్నాడు. ఎవరితో పాటు? వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళతో వెళ్ళు, నేను చెప్పిందే నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడినా నేనేం చెబుతానో నువ్వు అదే పలుకుతావు అని చెప్పాడు. బిలాము నిజానికి రెండోసారి ఆయన్ను అడగకూడదు, దేవుణ్ణి అడగకూడదు, ఎందుకంటే దేవుడు చెప్పేశాడు. కానీ బిలాము యొక్క మాటను, ఆలోచనను దేవుడు రెండోసారి నొప్పించలేకపోయాడు. సరే వెళ్ళు నువ్వు అన్నట్టుగా అతన్ని పంపించాడు. చూడండి, రెండవసారి 19వ వచనం. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడనే నుండుడి, యెహోవా నాతో నికనేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చాను. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చాను. ఏమని చెప్పాడండి? నేను ఏదేదే చెబుతాను నువ్వు అదే చెప్పాలి అని చెప్పి పంపించాడు. బిలాం వెళ్తూ ఉన్నాడు, ఒక గాడిదను ఎక్కి వెళ్తూ ఉంటాడు. దారిలో ఏం జరిగింది? గాడిదకు దేవుని దూత కనబడ్డాడు. బిలాముకు ఎందుకు కనబడలేదు, గాడిదకు ఎందుకు కనబడ్డాడు? చెప్పండి. అవునా కదా? ఎవరికి కనబడాలా? దేవుని దూత, దేవుని ప్రవక్తకు దేవుడే కనబడ్డాడు అతనికి. దేవుని దూత కూడా బిలాముకి కనబడాలి. కానీ ఎదురుగా దేవుని దూత కత్తి పట్టుకొని నుంచొని ఉంటే అసలుకి ఇది బిలాము కనబడనే. ఈ లోకంలో సిరిని ప్రేమించిన వాడికి, లేక దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాడో వాడికి దేవుడు కనుమరుగైపోతాడండి. బిలాము దేవుణ్ణి కంటే కూడా దేన్ని ప్రేమించాడు? దేవుని ప్రేమించాడు. ధనాన్ని, ఆ బాలాకు ఇచ్చే ఆ బహుమతిని ప్రేమించాడు. అందుకే దేవుడు అతనికి దేవుని దూతను మరుగు చేశాడు. ఇతనికి ఎలాగ బుద్ధి చెప్పాలి అనుకుంటే గాడిద ద్వారా బుద్ధి చెబుదాం అనుకున్నాడు. ముమ్మారు గాడిద ఆ దేవుని దూతను చూచి అతను తప్పించింది, అతను రక్షించింది, పక్కకు తొలగింది. ముమ్మారు గాడిదను కొట్టాడు. ఆ విషయం మనకు తెలుసు. ముమ్మారు కొడితే ఆ గాడిద అందకయ్యా, ఎంతవరకు నేను నీ దగ్గర పనిచేస్తూ ఉన్నాను కదా, నేను ఎప్పుడైనా ఎన్నడైనా ఇలాగ చేశాను. ఎవరు మాట్లాడుతున్నారు? అసలుకి దేవునితో మాట్లాడాల్సిన వాడు, దేవుని స్వరాన్ని వినవలసిన వాడు, దేవుని చూడాల్సిన వారికి అతని కన్నులకు ఏం చేయబడిందంటే ఇప్పుడు ధనం అనే అహం, ఆ ధనం ఏమైంది? పొరల్లాగా కప్పివేసి దేవుని దూతను మరుగు చేయబడ్డాడు. ఇప్పుడు గాడిద చేత దేవుడు బుద్ధి చెబుతూ ఉన్నాడు. ఇదిగో
ఇంతకాలం నేను నీ దగ్గర పనిచేస్తా ఉన్నా, ఏనాడు నేను ఇలాగ చేశానా? గాడిద స్వరం ఏంది? గాడిద స్వరం ఏంది? గాడిదకి మానవ స్వరం వచ్చిద్దా? గాడిద ఏమని పలకాలా? దాని స్వరంతో కేకలేయాలి. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుని స్వరాన్ని బిలాము వినలేదు కనుక దేవుడు ఏం చేశాడంటే గాడిద స్వరాన్ని మార్చి మానవ స్వరూపాన్ని దానికి ఇచ్చి దేవుడు అతనికి బుద్ధి చెప్పిస్తూ ఉన్నాడు. చూడండి, మనకు బుద్ధి చెబుతానికి కొన్నిసార్లు ఎవరినైనా ఉపయోగించుకుంటాడు, చిన్నపిల్లలను కూడా ఉపయోగించుకుంటాడు. గాడిదకు స్వరం మారిపోయింది, అది ఎప్పుడు ఎన్నడూ మాట్లాడలేదు. కానీ దేవుడు దానికి మాట్లాడే స్వరాన్ని ఇచ్చాడు. అయితే అతడు ఇదంతా గ్రహించి వెనుకం చేయాలా లేదా? అప్పుడైనా దేవుని దూత అక్కడ కనబడి అంటాడు, ముమ్మారు ఆ గాడిద తప్పించకపోతే నేను నిన్ను చంపేసేవాడినయా అన్న. ఎవరు చెప్పారు? ఎవరిని? దేవుని ఆజ్ఞను మీరి దేవుని మాట వినకుండా వెళుతున్న ప్రవక్తను ఏం చేస్తానన్నాడు? చంపేసేవాడినే, కానీ గాడిద ముమ్మారు నిన్ను రక్షించింది. అయినా వెనక తిరగలేదండి. ఎంత జరిగినా వెనక తిరగల, ముందుకు వెళ్తూ ఉన్నాడు. వెళ్తా ఉండి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు ఒక ఎత్తైన శిఖరం మీదకి తీసుకొని వెళ్ళి, ఇదిగో చూడు, సైన్యాన్ని చూడని శపించడానికి చూపించాడు. అక్కడ బలి అర్పించడానికి అక్కడ బలికి సంబంధించిన వాటిని తెమ్మన్నాడు. అవన్నీ తీసుకొచ్చిన తర్వాత బిలాము శపిద్దామని తిడుతున్నాడు. ఏం చేద్దామని? ఎవరిని? ఇజ్రాయేల్ను శపిద్దామని నోరెత్తుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు చూడండి. 23వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, ఆరాము నుండి బాలాకు, తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము ఇజ్రాయేలును భయపెట్టవలెను అనెను. ఏమని చెబుతున్నాడండి? ఇగో బాలాకు నన్ను రప్పించాడు. ఎందుకు అంటే యాకోబును శపించమని. యాకోబు అంటే ఇజ్రాయేలు, అంటే ఇజ్రాయేలీలను శపించమని నన్ను రప్పించాడు. ఏమని శపించాలి అని ఎత్తి ఏమని చెబుతున్నాడు చూడండి. 8వ వచనం. ఏమని శపింపగలను? దేవుడే శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడే భయపెట్టలేదే. మెట్టెల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇజ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అనెను. ఏమని చెబుతున్నాడండి? శపించమంటే ఇతనికి ఏం వస్తున్నాయి అంటే, అసలు ఇజ్రాయేలుని ఎవరు శపిస్తారాయా? దేవుడే శపించలేదే. ఇజ్రాయేలును ఎవరు భయపెడతారు? దేవుడే భయపెట్టలేదే. నేనేమి చేయగలను? వారు దీవెన నొందిన వారు. రెండోసారి అసలు నిన్ను ఎందుకు పిలిపించింది? బాలాక అంటున్నాడు, నిన్ను ఎందుకు పిలిపించింది? వాళ్ళని శపించమని నేను నిన్ను పిలిపిస్తే నువ్వేం చేస్తున్నావు? వారిని దీవిస్తున్నావే. అప్పుడు బిలాము అంటున్నాడయ్యా, ఇది నా మాట కాదు. నేను చెప్పాను కదా మీ దాసులతో, దేవుని నుండి మాట, ఆ మాటే నేను చెప్పగలుగుతాను, కానీ నా మాట నేను చెప్పలేను. ఆయన ఏం చెప్పమంటే అదే చెప్పాలి, ఆయన ఏం తెలియపరచమంటే అదే తెలియపరచగా, నా నోట్లో నుంచి ఇంకొక మాట రాదు. సరే, ఈ ఎత్తైన శిఖరం కాదు, ఇంకో చోటకి తీసుకెళ్తానని ఇంకొక ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఇజ్రాయెల్ సైన్యం మొత్తాన్ని చూపించాడు.
అప్పుడు లాస్ట్ భాగం, ఇజ్రాయెల్లో ఉన్న లాస్ట్ భాగం కనబడింది. అయ్యా ఇప్పుడు చూడు వీళ్ళని శపించని మరలా చూపించాడు. మరలా చూపిస్తే మరలా బిలాము స్టార్ట్ చేశాడు. బలి అర్పించడం అవన్నీ జరుగుతున్నాయి, ప్రతి చోట బలి అర్పిస్తున్నాడు. శపిద్దామని స్టార్ట్ చేశాడు. చూడండి మరలా 18వ వచనం, 23:18, 23వ అధ్యాయం 18వ. యెహోవా ఏమి చెప్పినని అడుగగా బిలాము ఉపమాన రీతిగా నిట్లనెను. బాలాకు, లేచి వినుము, సిప్పోరు కుమారుడా, చెవియొగ్గి నా మాట ఆలకింపుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయేల్లో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై. ఎంత చక్కని మాట్లాడి బిలాము శపిద్దామని మాట్లాడుతుంటే అతనికి ఏమొస్తున్నాయి? అసలు నేను ఎలా నేనేం చేయాలా? ఇదిగో నన్ను దీవించమని నాకు సెలవాయెను, దేవుడే దీవించాడు, దేవుడే ఆశీర్వదించాడు, నేను ఎలాగూ శపించగలను? అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. నిజంగా ఎంత చక్కని మాట్లాడి. ఈ 4 సార్లు మనం చూస్తాం అతని గురించి. బిలామును బాలాకు అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఇదిగో నలుదిక్కుల 4 సార్లు 4 వైపుల నుంచి అడుగుతూ ఉన్నాడు. ఇదిగో ఇకనైనా ఇదిగో ఇటువైపు నుంచి చూడు, ఇటువైపు నుంచి తీసుకెళ్ళని 4 వైపుల నుంచి చూపించాడు. మళ్ళీ 24లో మనం చూస్తాం. 24లో మనం 2 భాగాలు చూస్తాం. ఆ 2 సార్లు కూడా చూడండి. 24 3వ వచనం చూడండి. 24:3 గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లైనను, బేయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. ఏం చేయబడ్డాయి అంట? ఏమండి ఇప్పుడు చదివాగా, కన్నులు తెరిచిన వాడికి. ఇందాక దాకా బిలాము కన్నులు ఏమైనాయి? మూసివేయబడ్డాయి. ఈ 2 సార్లు కూడా తన సొంతంగా ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు తన మాటనే చూపించాడు. ఈ 3వసారి వచ్చేసరికి ఏమైందంటే అతని కన్నులు తెరవబడ్డాయి. ఇదిగో ఇది ఇజ్రాయేల్ దేశం, ఇజ్రాయేల్ జనాంగం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని అతని కన్నులు తెరవబడి ఇప్పుడు అంటా ఉన్నాడు, ఇదిగో కన్నులు తెరిచిన వాని యొక్క దేవోక్తి అని. దేవవాక్కులు వినిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. యాకోబు నీ గుడారములు, ఇజ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ఇప్పుడు ఏమంటున్నాడండి? నీ గుడారములు, నీ నివాస స్థలము ఎంతో రమ్యమైనవి. 4 సార్లు అతడు శపిద్దాం అనుకున్నాడు, కానీ అతని నోట్లో నుంచి ఏమొచ్చినాయి? దీవెనలే వచ్చినాయి. ఒక మాట చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. 12:3 నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. ఏమంటున్నాడు దేవుడు? ఆయన బిడ్డలను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఒకవేళ దూషిస్తే ఏం చేస్తాడంట? శపిస్తాడు. ఇంకో మాట నెహెమ్యా గ్రంథం చూడండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం. 412వ పేజీ. నెహెమ్యా గ్రంథము 13:2 వారు అన్నపానములు తీసుకొని ఇజ్రాయేలుకు ఎదురుపడక
వారిని శపించుమని బిలాముతో ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని రాయబడినట్టు కనబడెను. ఏమండి, ఇప్పుడు మరలా బిలామును గురించి నెహెమ్యా గ్రంథాల్లో చూస్తూ ఉన్నాడు. గ్రంథాలు తెరిచి నెహెమ్యా చదువుతున్నప్పుడు, ఈ గ్రంథంలో మనం చూసినప్పుడు బిలాముకు బాలాకు ఏం చెప్పాడంటే ఇజ్రాయెల్ ప్రజలను శపించమని చెప్పాడు. బిలాము శపిద్దామని నోరు తెరిస్తే అతనికి ఏం వస్తుందంట? ఆశీర్వాదకరమైన మాటలే వస్తున్నాయి. అందుకే దేవుడు ఇక్కడ రాయబడిన మాట, ఆ శాపమును మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చిన. దేవుడు ఏం చేస్తాడు? శాపాన్ని కూడా ఏం చేస్తాడంట? ఆశీర్వాదంగా మారుస్తాడు. మనం ఇతరులను దూషిస్తే మనమే నష్టపోతాం. ఏమండి, ఇతరులను దూషిస్తే, ఇతరుని శపిస్తే ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. ఒకవేళ మనల్ని ఎవరైనా దూషించారనుకోండి ఉచితార్థంగా, దేవుడే వారికి తగినటువంటి శిక్ష వేస్తాడు. కానీ వాళ్ళు దూషించారని మనం ఏం చేయకూడదు? దూషించకూడదు. వాళ్ళు తిట్టారని మనం తిట్టకూడదు. ఆయన నమ్మిన తర్వాత సమస్తమును ఎవరికి అప్పచెప్పాలా? దేవునికి అప్పచెప్పాలా. బిలాము దగ్గరికి సేవకులు వచ్చిన వెంటనే బిలాము దేవుడిని అడుగుదాం అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడే వచ్చి వెంటనే అడుగుతూ ఉన్నాడు. ఏమని? వాళ్ళ యొద్దకు నువ్వు వెళ్ళొద్దు. అందుకే దేవుణ్ణి ఎవరైనా ఏమైనా చేద్దాం అనుకుంటే ఆయన ఎంత మాత్రం ఓర్చుకునేవాడు కాదండి. సౌలు సెలవు పొందాడు. ఒక అధికారం, ఒక చట్టాన్ని తీసుకొని, ఒక పత్రాలు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఏమని? ఆ దమస్కులో ఉన్నటువంటి యేసును నమ్మిన వారందరినీ చెరసాల్లో వేయడానికి, వారిని హింసించడానికి అధికారం తీసుకొని వెళ్తూ ఉన్నాడు. కానీ దేవుడు అక్కడ అన్నాడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? అతడు హింసించడానికి వెళ్తుంది ఎవరినండి? దేవుని పిల్లల్ని. కానీ దేవుడు ఏమంటున్నాడు? నన్నెందుకు హింసిస్తాను? ఆయన పిల్లలను ఏమైనా చేస్తే ఎవరిని చేసినట్టు? దేవుని చేసినట్టు. ఆయన పిల్లల్ని ఎవరైనా తిడితే ఆయన్నే తిట్టినట్టు. మనం తిడితే మనం తిట్టకూడదు. ఎందుకంటే దేవుడు శాపాన్ని కూడా ఏం చేస్తాడంట? ఆశీర్వాదకరంగా మార్చుతాడు. నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, 2వ పేతురు పత్రిక చూడండి ఒకసారి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 15-16. తిన్నని మార్గమును విడిచి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవలో తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధభవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. పేతురు ఎప్పుడు వాడండి? బిలాము ఎప్పుడు వాడు? పేతురు ఎప్పుడు వాడు? ఎప్పుడో ఎన్నో వందల సంవత్సరాల తర్వాత జరిగిన ఆ వృత్తాంతాన్ని ఎత్తుకొచ్చి పేతురు చెబుతూ ఉన్నాడు. అదిగో ఆ బిలాము దుర్నీతి వలన కలిగేటటువంటి బహుమానాన్ని పొందుకోవడానికి ఏం చేయమంటాడంట? మానవ స్వరంతో గాడిద చేత బుద్ధి చెప్పించుకున్నాడు. అందుకే ఈ లోకంలో దేవుని పిల్లలకు ధనం మీద అపేక్ష ఉండకూడదు. ఏముండకూడదు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని ఉందండి. మరి ధనం కావాలి కదా,
మనం తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, ప్రతిదానికి ఏం కావాలా? ధనం కావాలి. దేవుడు ధనాన్ని మీరు కోరుకోవద్దని చెప్పలా. ఎలా కోరుకోవద్దన్నాడు? ఇక ధనమే అపేక్షగా. ఏమండి? దేవుని కంటే ఎవరు కావాలా? ధనమే. దేవుని పని కంటే ధనమే. ఆయన కంటే ఎక్కువగా దేన్ని కోరుకోకూడదు. ఒకడు సిరిని, దేవుణ్ణి ఎలాగూ ప్రేమించగలడు. ఏమండి? 2 పడవల మీద ఎవరైనా కాలు వేయగలుగుతారా? ధనవంతుడి గురించి దేవుడు చాలా కఠినమైన మాటలు చెప్పాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటం దుర్లభం. దానికి బదులు సూది బెజ్జంలో ఎవరు దూరతారంట? సూది బెజ్జంలో దారం దూర్చాలంటే మనం ఎంతో కష్టపడాలి, అవునా కదా? కానీ దేవుడు అన్నాడు, ధనవంతులు పరలోక రాజ్యములో చేరటం అనేది దుర్లభం, దానికంటే కూడా సూది బెజ్జములో ఉంటే దూరటం సులభం. ధనం గురించి దేవుడు చాలాసార్లు చాలా విషయాలు చెప్పాడు. ఆయన అందుకే ఈ భూలోకములో ఆయన ఉన్నంతకాలము ధనమును ముట్టుకోలేదని. ఆయన ఏం చేయలేదు? మనం ముట్టుకోకపోతే మనం ఉండలేం, పని చేసుకోవాలా, కానీ ఆయన ధనాన్ని ముట్టుకోలేదు. ఒకరోజు పన్ను కట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆయన ఏమన్నాడు? పేతురు, వెళ్ళిపోయి నీ గాలాన్ని తీసుకుని వెళ్ళి దానిలోకి వెళ్ళి నీ గాలాన్ని, ఒక చేప పట్టిద్ది, ఆ చేపను తెరువు, దాంట్లో డబ్బులు ఉంటాయి, దాన్ని నీ కోసం నా కోసం పన్ను కట్టు. ఆయన ఎన్నడూ కూడా ధనాన్ని పట్టుకోలేదు. ధనం ఎక్కడ ఉంది? ఆయనకి ఇచ్చిన కానుకలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయండి? చెప్పండి. క్యాషియర్ ఎవరు? క్యాషియర్లు అంటే ఎంతో ప్రమాదమైన జాబు. క్యాషియర్ అంటే ఒక్క నోటు అటు ఇటు పడినా మనం కట్టాల్సిందే. పెట్రోల్ బంకులు కాడ చాలా గొడవలు అవుతాయి. ఎందుకు? డబ్బులు కాడ గబక్కన ఇచ్చారనుకుంటారు, ఎక్స్ట్రా ఇచ్చేసేస్తారు. లేదా వాళ్ళు ఇచ్చేసారులని ఆయిల్ కొట్టి పంపించేసేస్తారు. కొంతమంది ఇచ్చేసాములని వెళ్ళిపోతారు. అదంతా నష్టం ఎవరు భరించాలా? వాళ్ళే. యోధా ఎలాంటి వాడంటే ఆ క్యాషియర్ ఉద్యోగంలో ఉన్నాడు. అందుకే అతనికి ధనాపేక్ష వల్ల చివరికి ఏం చేశాడండి? అసలు యేసుప్రభువు వారినే అమ్మేసేసాడు. ధనం ప్రేమించాడా? యేసుప్రభువు వారిని ప్రేమించాడా? మనం సాధారణంగా చూస్తున్నాం, కానీ ఆ ధనాపేక్ష లోకరక్షకుడినైన యేసుక్రీస్తు వారిని కూడా అతని కళ్ళకు మరుగు చేసింది. 30 వెండి నాణ్యాలు ఏమయ్యాయి? దేవుని కంటే అతనికి ఎక్కువైపోయినాయి అండి. ఎవరికి? ఇస్కరియోతు యోధాకి. డబ్బు అంతా ఎంత కాదు, కానీ ఆ అపేక్ష అనేది మనిషికి ఉండకూడదు. డబ్బు కోసమే ఈనాడు ఎంతోమంది ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్న వారు ఉన్నారు. డబ్బు కోసమే ఈనాడు దొంగతనాలు జరుగుతున్నాయి. డబ్బు కోసమే ఈ లోకంలో అనేకమైన దుష్కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి యుద్ధమైనా గొడవలైనా దేనికి వస్తాయి? రెండే రెండు. ఒకటి సిరి, ఒకటి శ్రీ. రెండోది శ్రీ. ఏమండి? ఒకటి సిరి, 2 శ్రీ. ఈ రెండిటి వల్లే ఈ లోకంలో ఏదైనా గొడవలు జరగాలన్నా, ఏం చేయాలన్నా, డబ్బు కోసం రాజ్యాలు కూలిపోయినాయి. డబ్బును అపేక్షించి నాడు రాష్ట్రాలు కొట్టుకుంటా ఉన్నాయి. అధికారం కోసం కొట్టుకుంటాం. దేనికోసం? దేనికి అధికారం? డబ్బు కోసమే. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, మీరు డబ్బును ఎక్కువగా ప్రేమించకండి. తనతోనే ఉన్నటువంటి యోధా డబ్బును ప్రేమించి తన ప్రాణాన్ని కోల్పోయాడు. మరి బిలాము పరిస్థితి ఒకసారి చూడండి. బిలాము సంఖ్యాకాండము 31వ అధ్యాయం. సంఖ్యాకాండము 31వ అధ్యాయం 8వ వచనం.
31:8 చంపబడిన ఇతరులుగాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రెకేమును, ఊరును, హూరును, రేబాను చంపిరి. బేయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. ఏమండి? బేయేరు కుమారుడైన బిలాము ఏం చేయబడ్డాడంట? ఖడ్గముతో చంపబడ్డాడు. దేవుని ప్రజలను దూషిద్దాం, శపిద్దాం అనుకున్నవాడు ఏం చేయబడ్డాడు? చెప్పండి. చంపబడ్డాడు. ఇలా చెబితే ఎన్ని ఉదాహరణలు. ఆయన బిడ్డలను తాకితే దేవుడు అన్నాడు కదా, ఆయన కనుగుడ్డును తాకినట్టే. అసలు దూషిద్దామని, శపిద్దామని వెళ్ళాడు కానీ శపించలేదు, కానీ అతడు చంపబడ్డాడు. ఎంత భయంకరం. ఎందుకంటే ఈ లోకంలో ఆ డబ్బుకు అదే ఆశీర్వాదం అనుకున్నాడు, కానీ ఈ ప్రవక్త ఏది ఆశీర్వాదం అని గ్రహించలేదు. దేవుని మాట వినడమే, దుర్నీతి వలనైన బహుమానం పొందాలనుకున్నాడు, కానీ దుర్నీతి నుండి, దుష్టత్వము నుండి నేను మళ్ళించబడి నిజమైన ఆశీర్వాదం పొందాలని బిలాము కోరుకోలేదు. అందుకే అతడు తన ప్రాణాన్ని కోల్పోయాడు. అయితే యేసుప్రభువారి గారి గురించి ఒక మాట మనం చదువుకొని మనం ముగించుకుంటాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ఆనాడు అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట, ఇదిగో నిన్ను బట్టి ఈ లోకంలో అన్యజనులందరూ నేను ఆశీర్వదిస్తాను. ఎవరిని బట్టి? అబ్రహాము సంతానాన్నే కాదు, అతన్ని బట్టి అన్యజనులందరికీ కూడా నేను ఆశీర్వాదాన్ని కలిగిస్తానన్నాడు. దేవుడు అబ్రహాములో నుండి ఇజ్రాయేల్లో నుండి ఏర్పాటు చేసుకొని ఇప్పుడు వారు పొందిన ఆశీర్వాదము ఎవరు కలిగించాడండి? అన్యజనులైనటువంటి మనకు కూడా దేవుడు కలిగించాడు. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఎవరి ద్వారా? అబ్రహాము. చెప్పండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏంది? అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అనే మాట చూస్తాం. అబ్రహాము పొందిన ఆశీర్వచనం అతనిలో నుండి వచ్చిన యేసుక్రీస్తు వారి ద్వారా అన్యజనులైన మనకు దేవుడు కలిగించాడు. అదేమిటంటే శాపము నుండి విడిపించాడు, దుష్టత్వము నుండి మళ్ళించాడు. ఆ శాపం ఎలాగో మార్చవేయబడిందంటే ఇక్కడ మనం చూసాం కదా, అందును గురించి మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతి మనుషుడు శాపగ్రస్తుడు. ఆ శాపమును తీసివేయడానికి, ఆయన మళ్ళించడానికి ఆ శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని, మ్రాను అంటే ఏంటంటే శిలువ. మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడని ఆనాడు లేఖనాలు ఉన్నాయి. కానీ ఈయన మ్రాను మీద వేలాడదీయబడి శాపగ్రస్తులమైన మనలను ఆయన ఆశీర్వాదకరంగా మార్చివేశాడు. అసలు ఇంకో మాట, ఆ మ్రానును చూసినప్పుడు దాన్ని ఏమనేవాళ్ళంటే ఇది శాపానికి గుర్తు అన్నారా లేదా? ఇప్పుడు మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అంటే అది శాపం. మ్రాను మీద వేలాడదీయబడితే నిజం చెప్పండి,
ఆ సిలువను చూసినప్పుడు మనం ఏమంటున్నాం? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? నమ్మినోళ్ళు, నమ్మనోళ్ళు, తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఆ సిలువను చూడంగానే వెంటనే ఎవరు గుర్తొస్తారు? యేసుప్రభువారు. అంటే సిలువ, శాపగ్రస్తమైన సిలువకు కూడా దేవుడు ఏం చేశాడంటే మహిమ తెచ్చాడు. ఒక పాట రాశాడండి భక్తుడు, సిలువకు విలువ ఇచ్చాడంట దేవుడు. సిలువకు ఏం కలిగిందంట? విలువ. ఆయన ఆ సిలువ మీదకు వెళ్ళడాన్ని బట్టి ఆ సిలువకు ఏం కలిగిందంటే విలువ కలిగింది. అంటే మనలను, శాపగ్రస్తులమైన మనలను ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడు. అందుకే ఒక మాట ఉంది ద్వితీయోపదేశకాండం 30:19. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. 30:19. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవుడు ఏం చెబుతున్నాడండి? ఏమని చెబుతున్నాడు? నేడు. నేడు అంటే ఈరోజు ఏమని చెబుతున్నాడు? జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును మీ యొద్ద నీ ఎదుట ఉంచుచున్నాను. ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఏందో, శాపం అంటే ఏందో మనం తెలుసుకున్నాం. నిజమైన ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి? ఏం చేయాలా? దుష్టత్వము నుండి మళ్లించబడాలి. ఒకవేళ అలాగ మళ్లించబడకపోతే నీవు దేవుని ఉగ్రతను సహిస్తావు, ఆ శాపగ్రస్తుడుగానే ఉంటావు. దేవుడు అటువంటి స్థితిలో ఉండకూడదనే ఆ శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని నీ కోసము, నా కోసము ఆయన అనుభవించాడు. ఆయన గొప్ప దేవుడు, ప్రేమ కలిగినటువంటి వాడు, మనుషులను ప్రేమించినవాడు, మనుషులందరిని రక్షించడానికి వచ్చినవాడు, ఆయన ఆశీర్వదించడానికే మనల్ని పిలిచిన వాడుగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడిని నువ్వు ఎరిగి తెలుసుకోవాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం, సంఖ్యాకాండము 24వ అధ్యాయం 15 నుంచి ఒక మాట చదువుకొని మనం ముగించుకుంటాం. ఎందుకంటే బిలాము 4 సార్లు దూషిద్దాం అనుకున్నాడు కదా, అయితే అతని నోట్లో నుంచి ఏమొచ్చినాయి? ఆశీర్వాదాలే వచ్చినాయి. 15వ అధ్యాయం 24:15. ఉపమాన రీతిగా ఇట్లైనను బేయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కనులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. 17వ వచనం. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమునున్నట్టు కాదు, ఆయన్ను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేల్లో నుండి లేచును. నక్షత్రము ఏమండి? ఆనాడు ఆయన యాకోబు వంశములో నుండి ఆయన ఉదయించిన వాడుగా ఉన్నాడు. ఆయన్ను చూస్తున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదన్న. ఆయన ఎలాగూ కనబడతా ఉన్నాడు నీకు. అందరి వలె ఆయన కూడా ఒక దేవుడుగా నీకు ఒకవేళ కనబడితే నీవు మార్పు చెందని వాడవే. ఆయన చూచినప్పుడు ఆయన నీ రక్షకుడుగా, ఆయన నీ దేవుడుగా, నీ విమోచనకర్తగా, విమోచకుడుగా, ఆయన రక్షించేవాడుగా నీకు కనబడితే నీవు ఆశీర్వదింపబడిన వాడవే. అటువంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ పొందాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. ఇంకో మాట, దేవుడు ఇజ్రాయేలును ఏం చేశాడండి? ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడు? ఇప్పుడు మనం వాడే ప్రతిదీ బ్యాంకులు జరుగుతున్నాయి కదా, ఆ బ్యాంకులు కూడా వారి ఆలోచనే. ఆ బ్యాంకు సిస్టమ్ మొత్తం, ఆ లావాదేవీలు మొత్తం కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇజ్రాయెల్ నుండే వచ్చినాయి.
ఫోన్లు అయినా, ఏమండి, పేపరు ముద్రణ విలింకేరీ ద్వారా, ఏమండి, ఎన్ని వాళ్ళ ద్వారా వచ్చిన వాహనాలు, స్కూటర్లు అయినా ఏదైనా సరే దేవుడు వారిని ఎంత ఆశీర్వదించాడంటే అందరికంటే వారికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. అది ఎంత జ్ఞానం అంటే అంత ఎంత కాదు. వారు ఇక్కడుండి బటన్ నొక్కితే ఏ దేశంలో ఏం జరగాలో కూడా, ఏది బాంబు వేయాలన్నా ఏం చేయాలన్నా బటన్ నొక్కితే జరుగుతాయంట. అంత టెక్నాలజీ. యుద్ధం చేయాలంటే వారి దగ్గరికి వెళ్ళాలంటేనే చాలా ప్రమాదకమైన పరిస్థితులు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళంతా టెక్నాలజీలో ముందుండారు అన్నిట్లో. కానీ వాళ్ళు నిజరక్షకుడైన యేసును కనుగొనలేక ఉన్నారు. నిజరక్షకుడైన యేసును వారు కనుగొనలేదా? అందరూ ఏమంటారు, మీరు వెళ్ళండి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళండి, వాళ్ళే కనుగొనలేదు ఆయన. రేపు ఆయన వాళ్ళు ఎప్పుడు కనుగొంటారు? ఎప్పుడు కనుగొంటారు? మనందరం ఆయన వచ్చినప్పుడు అందరం ఎత్తబడతాం. కానీ ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ వారి మీదకి యుద్ధానికి వస్తాయి. ఆ యుద్ధంలో వాళ్ళు ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఎక్కడి నుంచి లోకాన్ని ఆరోహణం అయిపోయాడంటే ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణమై వెళ్ళాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆ అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో ఆయన ఒలీవల కొండ మీదకు వెళ్ళి ఆరోహణం అయ్యాడు. వాళ్ళందరూ, పేతురు శిష్యులు వీళ్ళందరూ కూడా ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఉంటే ఇంతే చూస్తూ ఉన్నారు. అప్పుడు దేవుని దూతలు అక్కడ అంటారు, గలిలయ మనుషులారా మీరెందుకు చూస్తున్నారు? ఇదిగో ఆరోహణమై వెళుతున్న యేసే రేపు ఇక్కడికే వస్తాడు. ఆయన వచ్చినప్పుడే వారికి విమోచన, వారికి వచ్చినప్పుడే అదిగో ఆ మెస్సయాన ఆయన్న మేము సిలువే చంపామని రేపు వాళ్ళు రొమ్ము కొట్టుకునే రోజు ఒక రోజు ఉంది. వారందరి కోసం ఆయన రేపు యుద్ధం చేయనై అన్నాడు. కానీ వాళ్ళకంటే మనం ఎంత ధన్యులమో తెలుసా? ఏమంటే ఇజ్రాయేలు కూడా ఎవరి ద్వారా వచ్చింది ఆశీర్వాదం అంటే అబ్రహామును బట్టి ఇజ్రాయేలుకు వచ్చింది. కానీ మనకు వచ్చిన ఆశీర్వాదం ఎవరిని బట్టి అంట? క్రీస్తు ద్వారా మనం ఆశీర్వాదము పొందాం. మనం వారికంటే అప్డేట్లో ఉన్నాం. అప్డేట్లు అంటే వారికంటే ముందుగా ఆయన చూస్తాం. ఎంత గొప్ప ధన్యత అండి! ఇజ్రాయేలుకు లేని గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించాడు, అన్యులమైన మనకు అనుగ్రహించాడు. అటువంటి భాగ్యాన్ని పొందిన మనం ధన్యులం. ఇంకా ఎవరైనా ఆ యేసును నమ్మి రక్షణ పొందకపోతే ఆ ప్రభువారిని నమ్మి ఆశీర్వదింపబడాలని ప్రేమతో మనం చేస్తాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వోన్నతుడా, సర్వజ్ఞుడా, ఆశీర్వాదములకు కారణభూతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, నీవు మాతో ఎన్నో మాటలు మాట్లాడావు. నిజమే, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం ఏమిటి, పర సంబంధమైన ఆశీర్వాదం ఏమిటో నువ్వు మాకు తెలియపరిచావు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందగోరి బిలాము ఏమయ్యాడో మేము చూసాం. నిజమే, పర సంబంధమైన ఆశీర్వాదం కోసం మేము ప్రయాసపడే వారం గుండ్లాగా నీ సహాయాన్ని దయచేయండి. ధనము కంటే నిన్ను ప్రేమించే వారం గుండ్లాగా నీ సహాయం దయచేయండి. నీ అడుగుజాడలో నడిచే భాగ్యాన్ని అయ్యా, ఇంకా నిన్ను ఎరగని వారు నిజమైన ఆశీర్వాదం, దుష్టత్వం నుండి, శాపం నుండి మళ్లించబడడం ఇంకా ఎవరైతే అటువంటి స్థితిలో లేరో అయ్యా, నిన్ను నమ్మే భాగ్యాన్ని దయచేయండి. నిన్ను ఆశీర్వాదకర్తలుగా చేస్తానన్నావు. ఇదిగో నేడు శాపమును ఆశీర్వాదమును నేను మీ వద్ద ఉంచి ఉన్నాను అంటా ఉన్నావు. ఏదో తేల్చుకో అంటా ఉన్నావు. నిజమే ప్రభువా, ప్రతి ఒక్కరూ శాపమును కోరుకొనక నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని నీ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ వాక్ శబ్దం ద్వారా నీ మాటలు ఉన్న వారి హృదయాల్లో నీ కార్యాన్ని జరిగించమని, అయా ప్రతి ఒక్కరిని దీవించమని, అనారోగులను స్వస్థపరచమని, ఇబ్బందుల్లో ఉన్న వారిని మీరే ఆదరించి నీ కృపచేత స్థిరపరచమని, ఈ కాలనీ వాసులకు రక్షణ దయచేయమని, ఈ చేబ్రోలు మండలానికి రక్షణ, ఈ గుంటూరు జిల్లా, ఈ రాష్ట్రానికి, దేశానికి రక్షణ మారుమూసి దయచేయమని మా రక్షకుడును ప్రాణపీడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున, పావనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. అందరికి వందనాలమ్మా.